హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టీవీ ఫుడ్ బ్లాగ్స్. ఈరోజు మనం చిక్కుడుగాయ కర్రీ సింపుల్గా, టేస్టీగా, హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. చిక్కుడుగాయ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. చిక్కుడుగాయలు 250 గ్రామ్స్, నార తీసి ముక్కలుగా కోసుకోవాలి. టమాటాలు 2 సన్నగా తరిగినవి, ఉల్లిపాయ 1 సన్నగా తరిగినది, ఉప్పు రుచికి సరిపడా, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్. ముందుగా ఒక చిన్న ప్యాన్ తీసుకొని దాంట్లో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు, ఆనియన్స్ మరియు చిక్కుడుగాయలు వేసి సరిపడా ఉప్పు, పసుపు, కారం, నూనె వేసుకొని మొత్తం కలుపుకోవాలి. కలిపి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని స్టవ్ ఆన్ చేసుకొని ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని దానిలో 1/2 లీటర్ వాటర్ పోసుకొని కలుపుకోవాలి. మూత పెట్టుకోవాలి. ఇలా 5 నిమిషాలకు ఒకసారి చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. పదిహేను నిమిషాల తర్వాత మనకు కావాల్సిన చిక్కుడుగాయ కూర 90% ఉడికింది. ఇప్పుడు మనం కర్రీలో ఉప్పు, కారం సరిపోయాయా లేదా అని చెక్ చేసుకోవాలి. అన్నీ కరెక్ట్గా ఉంటే మనకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉంచి దించుకోవాలి. మనకు కావాల్సిన చిక్కుడుగాయ టమాటా కర్రీ ఈజ్ రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం. మీ సునీత. ఈ వీడియోని కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.